హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ డైలీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ 65 రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నేను పెట్టే రెసిపీ వీడియోస్ మీ వరకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎగ్ 65 రెసిపీ సింపుల్గా, ఈజీగా, ది బెస్ట్గా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ ఒక 6 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేయండి. నేను మాత్రం ఒక 6 ఎగ్స్ని తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసేసుకోవచ్చు. సాల్ట్ వేసి ఒక 15 మినిట్స్ అట్లా బాయిల్ చేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్, మిర్చి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఒక 2 మిర్చి కూడా కట్ చేసుకోకుండా అలా నార్మల్గా కూడా తీసుకోవాలి. అండ్ ఇందాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకున్నాం కదా, అవి తీసేసుకొని అందులో ఉన్న నీళ్ళని పక్కన పెట్టి ఓన్లీ ఎగ్ మాత్రం, వైట్ మాత్రం తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే పెద్ద కూడా కట్ చేసుకోవచ్చు, కానీ చిన్న కట్ చేసుకుంటే బాగుంటుంది. మీకు కావాలంటే ఇందులో నీలం కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను మాత్రం యాడ్ చేయట్లేదు ఎందుకంటే స్మెల్ వస్తుందని. కానీ మీకు ఇష్టం ఉంటే మాత్రం మీరు యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం యాడ్ చేయట్లేదు. ఇట్లా ఇవన్నీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని చేసిన పీసెస్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత 1 స్పూన్ ఆఫ్ కారం, 1 స్పూన్ ఆఫ్ మసాలా పౌడర్, అండ్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి, అండ్ 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్. మీరు కార్న్ఫ్లోర్ లేదనుకుంటే మీ దగ్గర రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, బియ్యం పిండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన కొంచెం క్రిస్పీగా ఉంటుంది. అండ్ ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్స్, కొత్తిమీర యాడ్ చేసి మీకు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక చిన్న బౌల్లో ఒక ఎగ్ తీసుకొని అది మొత్తం కలిసేలాగా మంచిగా బీట్ చేసుకోవాలి. ఎగ్ని బీట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్లోకి కొంచెం కొంచెం వేస్తూ కలపండి. మొత్తం ఒకటేసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేస్తూ కలపాలి. వాటర్ ఏం లేకుండా ఓన్లీ ఎగ్ మాత్రమే వేసి కలపాలి. కలిపిన తర్వాత డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్లో చిన్న చిన్న బాల్స్ లాగా వేయండి. మరీ పెద్దగా వేయకూడదు, చిన్న చిన్న బాల్స్ లాగా అయితే సరిపోతుంది. వేసిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చినాక తీసేసుకోవడమే. ఇలాగే అన్నీ గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న ఇందాక ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు టమాటా కెచప్, అంటే మీ ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అంతే, సింపుల్గా, ఈజీగా ఎగ్ 65 ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.